దేశంలోనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని షర్మిల చెప్పారు. మహిళలకు మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వాన్ని ఏమనాలి అంటూ మండిపడ్డారు. మహిళల సంక్షేమం గురించి ఆలోచించిన నేత వైఎస్సార్ అని చెప్పారు. మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిన బాబు ఒక్కటే నెరవేర్చలేదని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని తుబాడులో షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఉమెన్స్ డేను సంతోషంగా చేసుకోవాల్సిన మహిళలు ఏడుస్తున్నారని వాపోయారు. మహిళలుగా పుట్టినందుకు ఎవరైనా గర్విస్తున్నారా అంటూ తుబాడు మహిళలను ప్రశ్నించారు షర్మిల. మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా కల్పించలేని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మన రాష్ట్రంలో ఎవరికైనా మహిళలు ఈ గ్రామంలోనే మహిళలుగా పుట్టినందుకు మీకు ఎవరికైనా గర్వంగా ఉందా? కనీసం మరుగుదొడ్ల విషయంలో కూడా ఈ సర్కారు మహిళలను పట్టించుకోకపోతే ఇక ఈ రాష్ట్రంలో మహిళ పరిస్థితి ఎలా ఉందో కిరణ్ కుమార్ రెడ్డి గారికి కొంచెమన్నా ఇంగితమో ప్రభుత్వం చదివి. వైఎస్సార్ మహిళల కోసం ఎంతో శ్రద్ధ తీసుకునేవారని షర్మిల చెప్పారు. చంద్రబాబు మాటలు చెప్పడమే కానీ చేసిందేమీ లేదన్నారు. రాజశేఖర రెడ్డి గారు మహిళల మీద అత్యాచారాలు ఎక్కడైనా జరిగితే చాలా తీవ్రంగా స్పందించేవాడు. ఒక్క అడుగు వెనకేసి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు రంగారెడ్డి జిల్లాలో అనురాధమైన ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కనీసము అమ్మాయిని చూడలేదు కదా, ఆసుపత్రి ఛార్జీలు కూడా ఇవ్వనన్నాడు, నష్టపరిహారం ఇవ్వనన్నాడు. పాపం అమ్మాయి సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ చేయించుకుని కృంగిపోయి ఆఖరికి తోటి విద్యార్థుల ప్రోత్సాహంతో కోర్టుకు వెళ్ళింది నష్టపరిహారం కోసం. కోర్టులో తీర్పు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాల్సిందని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. అంత దుర్మార్గుడు, అంత క్రూరుడు చంద్రబాబు నాయుడు గారు. తాను గెలిస్తే మహిళలకు బంగారు మంగళసూత్రాలు ఇస్తానని బాబు 1999లో హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తరువాత మర్చిపోయారన్నారు. మహిళల కోసం అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్దని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు మహిళల కోసమని ప్రత్యేకంగా మహిళలు రోజుకు ₹1 కనుక కడితే ప్రభుత్వం కూడా ఇంకో రూపాయి వేసి సంవత్సరానికి ₹365 మహిళలు కడితే ఇంకొక ₹365 ప్రభుత్వం కట్టి మహిళలకి రిటైర్ 60 ఏళ్లకి వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేటట్టు, అంటే ఎప్పుడు కడతారో దాన్ని బట్టి 500 దగ్గర నుంచి 2500 వరకు వారికి పెన్షన్ వచ్చేటట్టు అభయహస్తం కూడా రూపొందించారు. కానీ ఇప్పుడు లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మహిళలు బాగుపడాలని వారికి అండగా నిలబడదామన్న ఆలోచన అస్సలుకే లేదు. వైఎస్సార్ హయాంలోనే మహిళలు బ్యాంకుల ముఖాలు చూశారని, పావలా వడ్డీతో మహిళల జీవితాలను మార్చిన ఘనత మహానేతదే అన్నారు షర్మిల.